ఇప్పుడు అలాగే ఉండాలి బావా. మనం మోసం చేస్తామని పక్కన కనుక్కున్నాడు అనుకో, మనం దొంగనవుడు. కనుక్కోకపోతే మనం రాజులో మావా. ఇప్పట్లో ఇలా చేస్తేనే బతకగలుగుతాం. సర్లే, ఏడో పక్కన స్కూటీ వేసుకుని వస్తున్నాడు. ఆ స్కూటీకి లేనిపోయి రిపేర్ అని చెప్పి తక్కువ తీసుకునేసేయాల. పాపం లేదన్నా పెట్టే. చెప్పండి అన్న, ప్రాబ్లం ఏంటి? ఈ బండి అమ్మాలనా? ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? నాకు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా. సరే, ఒకసారి బైక్ చెక్ చేసుకుంటా. అన్న 10,000 ఇస్తా అన్న. అన్నా మరి 10,000 తక్కువనా? ఒక 20,000 చూడనా? అన్నా అంత రాదన్నా, ఏదో పొగటం చాలా రిపేర్గా ఉంది. మాకు రిపేర్ ఉండే కదా, ప్రాబ్లమ్స్ ఉన్నా చూడన్నా. లాస్ట్ 10,000 అన్న. మీకు ఇష్టమైతే లేకపోతే తీసుకెళ్ళి. అన్నా సరే, ఆ 10,000 ఇచ్చేనా? క్యాష్ లేదన్నా, మా దగ్గర ఐటీ ప్రాబ్లం ఉంది. ఫోన్ పే చేస్తా. సరే అన్న, నెంబర్ చెప్పండి. 99,515 మిగతా చెప్పి దొరికిపోతా. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్నా బండి కీసివన్నా. అన్నా కొన్న బండికి అయితే అన్నీ ఉంటాయి, కొట్టేసిన బండికి ఏముంటాయి? ఎవరు చేసిన కర్మ వారనుభవించ